అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి, ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చెల్ల సుషదం పాండ్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. ఘనంగా కేటీఆర్ బర్త్డే వేడుకలు, బీఆర్ఎస్ వాళ్ళు చేసుకురు సంబరాలు. హరిహర వీరమల్లు రిలీజ్, ఫ్యాన్స్ కొట్టుకొని చేసిరు గలీజ్. హరిహర వీరమల్లు సినిమా చూస్తే జాల్, వస్తాయట పోటీ పరీక్షలలో 10 మార్క్స్. ఏహేపో, హరిహర వీరమల్లు ఎంత హిట్ అయిందో ఫ్యాన్స్ ఫైటింగ్ చూస్తే తెలుస్తుంది. పవనాల్ ఫ్యాన్సా మజాకా? పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానాన్ని, అపారమైన ప్రేమని ఒగిట్లా తమ తోటి అభిమానుల మీద చూపెడుతున్నారు. పిడిగుద్దులు, గుత్పె దెబ్బలతోని ప్రతి ఒక్కరు వీరమల్లులైనరు. టాకీస్ల ముందు వీరంగం చేసిండ్రు. రాక షానొద్దులకు పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైతే ఊకుంటారా? వాళ్ళు అల్లో కల్లోలం అవుడే కాదు, మందిని కూడా పరిచయం చేసిండ్రు. ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే అందరికి తెలిసిన ముచ్చట్నే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ అనేది ఈ జగమెరిగిన సత్యము. అందుకే గిట్లా వాళ్ళే కొట్టుకున్నారు. మచిలీపట్నంలో ఉన్న రేవతి టాకీస్ కాడికి కెపాసిటీ కంటే ఎక్కువ మంది వచ్చిండ్రట. టాకీస్ దర్వాజా కాడున్న అద్దాలు వాళ్ళ కొట్టిండ్రట. ఇక ఆఖరికి పోలీసులు లాఠీలకు కూడా పని చెప్పి బయటికి తరిమిండ్రట. ఎంత ఏపీకి డిప్యూటీ సీఎం ఫ్యాన్ అయితేంది? ఓ పద్ధతి పాడనేది ఉంటుంది, దాన్ని పాటించాలి కదా. అది లేక లాఠీలకు పని చెప్పాల్సి వచ్చిందట. ఇక్కడ ఇట్లుంటే కడపలున్న రాజా టాకీస్ బయట ఏకంగా యుద్ధమే చేసిండ్రు ఫ్యాన్స్. హరిహర వీరమల్లు తెర మీద కత్తి తిప్పితే ఫ్యాన్స్ బయట కట్టెలనే కత్తుల తిరగదిప్పుకున్నారు. మరి వాళ్ళకి అనుకొని తండ్లాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడు ఎట్లుంటారో తెలియదు కాబట్టి, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ ఉంటుంది కాబట్టి. వీళ్ళ సంగతి ఇట్లుంటే సినిమా ప్రమోషన్స్ను పార్టీ ప్రమోషన్ తిరగజేసిండ్రు జనసేన కార్యకర్తలు. సామాన్య జనానికి ఎంత తిప్పలవుతున్నది, ట్రాఫిక్ చిక్కులు ఎంత అవుతున్నది అనేది పక్కకు పెట్టి రోడ్ల మీద ర్యాలీలు తీసిండ్రు. ఎంతైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కదా, వాళ్ళ అభిమాన హీరో చెప్పినట్టు కొద్దిగా తిక్కుంటుంది కానీ దానికి లెక్కుండది, పత్రం ఉండదు. దొంగలందు గజ దొంగలు వేరయ్యా అన్నట్టు చిన్న చిన్న వస్తువులు కొట్టేసి జోబులు వేసుకొని పోయేటోళ్ళని చూసినాం. కానీ ఈ దొంగోడు ఏకంగా ఆర్టీసీ బస్సునేమో ఆయన చేసిండు. దొంగతనం చేసుట్లా పిహెచ్డి చేసిండేమో, లేకుంటే దొంగలకే పాఠాలు చెప్పే పంతులో తెలియదు. కానీ రాత్రి బస్టాండ్లో పెట్టిన బస్సు తెల్లవారేసరికి మాయమైందట. నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిపో బస్సు అటు ఇది. రోజు ఏఎస్పేట, నెల్లూరు నడుమిట్లా రౌండ్లు కొడుతుందట. మరి ఎప్పటి నుంచి నజర పెట్టిండో బస్సు కొట్టేసే తానికి. డ్రైవరు, కండక్టర్ వండుకునే తానికి బస్సు పార్కింగ్ చేసి రెస్ట్ రూమ్లకు పోయి గురకబెట్టి వండుకున్నారట. ఇంకేంది, అదును చూసి బస్సును స్టార్ట్ చేసుకొని అవతల పడ్డాడట. మరి అది సైకిల్ అనుకున్నాడో లేకుంటే అత్తగారు పెట్టిన కొత్త బండి అనుకున్నాడో, ధూమ్ సినిమాల రుతిక్ రోషన్ తీరుగా రోడ్డు మీద అడిగా పోతున్నాడట. తెల్లారులేసి చూస్తే పెట్టిన జాగల బస్సు లేదు. ఆలస్యం చేయకుండా పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇస్తే పోలీసులు రంగంలోకి దిగిండ్రట. సీసీ కెమెరాలు చెకింగ్ చేసుకుంటూ పోతుంటే బుచ్చిరెడ్డి పాలెం అనే ఏరియా టోల్ గేట్ కాడ బస్సును దొరకబట్టిండ్రట. వారి బస్సు దొంగ, నీకు ఎంత ధైర్యం ఉంటే బస్సును కొట్టేస్తావురా? అదేమన్నా దాస్తే దాగే బొమ్మ బస్సు అనుకున్నావారా? నడు పోలీస్ స్టేషన్ కని దొంగలకు ఇచ్చే ట్రీట్మెంట్ ఇచ్చేతానికి దొరకపోయిందట. ఇంతకు ఈ విలువైన దొంగ ఎవరో చెప్పలేదు కాదు. విడవలూరు మండలం కంచర్ల అనే ఊర్లుండే బిట్రంగుంట కృష్ణాట ఇతగాడి పేరు. ఆ కృష్ణుడు వెన్న దొంగ అయితే ఈ కృష్ణుడు ఏకంగా బస్సు దొంగే అయిండు. It's 24th of July, 8:40 a.m. And here you see, రాజధాని నగరంలో వీధి వాళ్ళదేనా బ్రదర్? ఈ స్వతంత్ర దేశంలో పుట్టినరోజు ఫ్లెక్సీ కట్టొద్దట బ్రదర్ అని హైదరాబాద్ పట్టణంలో ఫ్లెక్సీలు పెట్టుకోవద్దా అన్నట్టే చేస్తున్నారు. హైదరాబాద్ ఇంత అందంగా తయారు కావడానికి ఐటీ టవర్లు, అద్దాల మేడలు, ఆకాశాన్ని తాకడానికి కారణమైన కేటీఆర్ పుట్టినరోజు నాడు అభిమానులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెట్టిన ఫ్లెక్సీలను ఏ తీరుగా చేస్తున్నారో చూడండి. మాజీ మంత్రి కేటీఆర్ ఖాళీ ఫోటో చూస్తేనే కళ్ళు గుడుతున్నట్టున్నాయి కాంగ్రెస్ సర్కార్కు. పట్నం సెంటర్ల పార్కింగ్ ప్లేస్ల కాడ పెట్టిన ఫ్లెక్సీలు ఇట్లా వెట్టుడే లేటు, అట్లా వీకేస్తూనే ఉన్నారు. మరి అన్ని ఫ్లెక్సీలను గట్లనే చేయాలి కదా. మరి ఇదేంది? కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వచ్చి 20 రోజులు అవుతున్నా
ఖర్గే కటౌట్ను కనీసం ముట్టుకోలేదు. కానీ కేటీఆర్ బొమ్మ ఉన్న ఫ్లెక్సీలను 20 నిమిషాలు కూడా ఉండనియలేదు. ఎందుకంత భయం? కేటీఆర్ ముఖం చూసే ధైర్యం లేదా? గుండెలల్లా గుబులు గుర్తున్నదా? కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు ఉంచిండ్రు, బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి పోస్టర్లు తీయకుంటుంచిండ్రు, ఎంఐఎం పార్టీల ఫ్లెక్సీలు ఏమంటలేరు. ఎందుకు ఇట్లా ఒక్క బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అంటేనే వాళ్ళ కొనుక్కు పుడుతున్నది? ఇదే మల్పెపు బుద్ధి అని అంటున్నారు కేటీఆర్ అభిమానులు. బయట ఇట్లుంటే తెలంగాణ భవన్లో కేటీఆర్ పుట్టినరోజును పండుగ తీరు చేసిండ్రు. ఆ సంబరాలు చూడుండ్రి ఎంత బాగున్నాయో. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటోళ్ళు ఎవరైనా ఉంటే జర సౌండ్ ఎక్కువ పెట్టుకొని ఈ వార్త మంచిగా నుండ్రి. మీరు ఫస్ట్ ఆ బుక్కులన్నీ పక్కన పడేసి జల్దీన రేట్ ఎక్కువైనా సరే హరిహర వీరమల్లు సినిమాకు వర్రి. ఏం చదవకుంటేనే 10 మార్కులు మీ ఖాతాలో పడిపోయినట్టే పొర్రి. అయ్యో రామా, ఇది నేను కాదుల్లా, ఆయన ఫ్యాన్సే చెప్తుర్రి నుండ్రి. ఈ సినిమా మన తెలుగులో కదా, తెలుగు హిస్టరీ ఇది కాంపిటేటివ్. అరే బాబు, స్టూడెంట్స్, ముఖ్యంగా స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఈ సినిమా చూడండి భయ్యా. ఎందుకంటే ఇందు నుంచి 10 మార్కులు దిగుతుంది, 10 మార్కులు దిగుతుంది దయచేసి. అది లెక్క, సినిమా చూస్తే చాలు 10 మార్కులు వచ్చేసినట్టే. కుదిరితే థియేటర్లో ఒక్కో సీన్కు కీకలు పెట్టుకుంటా కాగితాలు చల్లుకొర్రి, కుత్కెలు కూలవడంగా మొత్తుకొర్రి, ఇంకో 5 మార్కులు ఎక్కువ వస్తాయి కావచ్చు. మరి లేకుంటేంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులంతా హరిహర వీరమల్లు సినిమా చూస్తే 10 మార్కులు వచ్చుడేంది? ఇదేమన్నా లెక్క పద్ధతి అంటారా? సరే, వాళ్ళు చెప్పినట్టే సినిమా మొత్తం హిస్టరీ మీదనే రన్ అవుతుంది అనుకుందాం. కానీ 10 మార్కులు వచ్చేంత హిస్టరీ ఏముంది అంతగానము? కాంపిటేటివ్ పరీక్షలలో అడిగే ప్రశ్నలు ఏ మూలకెళ్ళి ఏ హిస్టరీలకెళ్ళి అడుగుతారో పేపర్ తయారు చేసేటోనికి కూడా తెలియదు. అసోంటిది సినిమా చూస్తే 10 మార్కులు పక్కా అంటుండు. మీకు అనిపించవచ్చు 10 మార్కులే కదా, గండ్ల తప్పు పట్ట నీకేముంది అని. కానీ ఒక్క మార్కుతోని కూడా జీవితం కింద మీద అయినోళ్ళు ఎందరో ఉన్నారు పోటీ పరీక్షలల్లా. మరి వాళ్ళకి ధైర్యం ఇవ్వాల్సింది పోయి ఇంకా చెడగొట్టే తానికి ఇగిసొంటి మాటలు మాట్లాడితే ఎవరైనా సై అంటారా? అందుకే పొట్టాడుచుకుంటారు కామెంట్లల్లా. సినిమా బాగుంటే బాగుందని, హిట్ కొట్టాలని చూడమని చెప్పుర్రి. అంతేగాని లేనిపోని పిచ్చి మాటలు చెప్పి మంచిగా చదువుకునేటోళ్ళను ఆగం బట్టియకుండ్రని తిడుతుర్రు. చదువు అంటే సచ్చంత పాయరం ఉన్నోళ్ళు ఈ పవన్ ఫ్యాన్స్ మాటలు విన్నాక. మరి నిజంగానే సినిమాలో గంత మ్యాటర్ ఉందంటారా? ఎంతమంది సినిమా చూసిర్రు? మీకు ఏమనిపించింది చూసినాక? రాజకీయ లీడర్ల పుట్టినరోజు అంటే కార్యకర్తల ఎద్దడి చిన్నగా ఉండదు. లీడర్ల ఇంటికి పువ్వుల గుత్తులు శాలువలు పట్టుకొని వచ్చి కేకులు కట్ చేసి చేతుల్లో ఇంకా సప్పట్లు కొడతారు, సెల్ఫీలు దిగి స్టేటస్లు పెడతారు. కానీ కేటీఆర్ అందరు లీడర్ల తీరు కాదు అన్నట్టే చేసిండు. కార్యకర్తలే పార్టీకి పానం, వాళ్ళని కాపాడుకోవాలి అన్నట్టు బాధలున్న పార్టీ కార్యకర్తకు భరోసా ఇచ్చేతానికి తన ఇంటికి పోయి బర్త్డే చేసుకున్నాడు. చూసిండ్రా, కార్యకర్త బిడ్డను ఒళ్ళె కూర్చుండబెట్టుకొని కేక్ కట్ చేసి పాపకి తినిపించిండు. ఇంటోళ్ళతోని చేయి కలిపి మాట్లాడిండు. నల్లబాల్ అనే పేరున్న శశిధర్ గౌడ్ అనే అన్న కాంగ్రెస్ సర్కార్ పనితీరు మీద ఏదో మెసేజ్ ఫార్వర్డ్ చేసిండని పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. తలుపులు వలగొట్టి బూటు కాలుతుంది అనుకుంటా తినే కంచం మీద నుంచే గుంజుకొని పోయిండ్రు. ఎంగిల్ చేతులకు సంకెళ్ళేసి అరెస్ట్ చేసిండ్రు. కాంగ్రెస్ సర్కార్ ఎంత ఆగం చేసినా కేటీఆర్ అండగున్నాడు. కోర్టుల కేసులేసి బయటకు తీసుకొని వచ్చిండు. ఇగో ఇవాళ తన పుట్టినరోజు నాడు కార్యకర్తలే పార్టీకి కనురెప్పాలన్నట్టు, వాళ్ళని కాపాడుకోవాలి అన్నట్టు తన ఇంటికే పోయి పుట్టినరోజు చేసుకొని శశిధర్ గౌడ్కు వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చిండు. ఎక్కడ కాంగ్రెస్ సర్కార్ అవమానం చేసిందో అక్కడనే భరోసా ఇచ్చిండు. ప్రజలకు అన్యాయం చేస్తున్న సర్కార్ మీద కొట్లాడే కార్యకర్తలకు ధైర్యం ఇచ్చిండు కేటీఆర్. అరెస్ట్ చేసినప్పుడు కొట్టలే కానీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకెళ్ళి కోటింగ్ ఇద్దామని ట్రై చేశారు. బట్ నేను ఇక భయస్ పెట్టుకున్న వాళ్ళతో నేనేమి దొంగతనం చేయలే, మర్డర్ చేయలే. నేను సోషల్ మీడియా పొలిటికల్ కేసు ఇది, మీరు ఈ రోజు ఏం చేసినా రేపు పొద్దున జడ్జికి చెప్తా, తర్వాత ఏమవుతుంది అనేది మీకు ఇంకా అర్థమవుతుంది అని చెప్పి. ఇగో ఇట్లా కార్యకర్తలకు ఏమన్నా అయితే కాకి బల్గం తీరుగా వాలిపోతా అన్నట్టు చేసిండు కేటీఆర్. కంచం ముందు నుంచి శశిధర్ గౌడ్ అన్నని తీసుకపోతే అదే ఇంట్లో కేటీఆర్ భోజనం చేసిండు.
పార్టీ అన్ని తీర్ల అండగుంటది మీకు అన్నట్టు భరోసా ఇచ్చిండు. బీఆర్ఎస్ కార్యకర్తలను గులాబీ దండును ఎవ్వరు ఏమన్నా ఊకోను అన్నట్టు చేసిండు. ఇంత మంచిగా కేటీఆర్ సాత్ ఇచ్చినాక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గులాబీ దండు ఊకుంటుందా? కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న అన్యాయాల, రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పుడు నిర్ణయాలను తిప్పికొట్టడానికి పనిచేస్తారు. ఏడికైతే ఆడికాయ చూసుకుందాం, ఇక కేటీఆర్ మాకు అండగా ఉంటాడు అన్నట్టు పనిచేస్తారు అని అనుకుంటున్నారట. కేటీఆర్ ఇస్తున్న ధైర్యం చూసిన కడమ పార్టీ లీడర్లు. ఒకసారి జరిగితే పొరపాటు, రెండోసారి కూడా జరిగితే అలవాటు అవుతుంది. హాగు అట్లా అలవాటు తీరుగా సినిమా టాకీస్ల ముంగట తొక్కిస్లాటలు కావద్దని గట్టి నిర్ణయం తీసుకున్నదట తెలంగాణ సర్కారు. హరిహర వీరమల్లు సినిమా విడుదలైనందుకు ఎప్పటికంటే ఓ 10 మంది పోలీసులను ఎక్కువనే పెట్టింది టాకీస్ల ముంగట. ఫ్యాన్స్ అయినా పార్టీ క్యాడర్ అయినా ఎక్కువ తక్కువ ఏషాలేసి పబ్లిక్కు తిప్పల పెడితే లాఠీలకు పని కూడా చెప్పాలని సిద్ధమై వచ్చిండ్రట. ఊకునేదేలే అన్నట్టు చేయాలని భారీ బందోబస్తు పెట్టిండ్రు. అప్పుడు పుష్ప సినిమాకి వచ్చి తొక్కిస్లాటల పానాలు పోగొట్టుకున్నది కదా రేవతి అనే ఓ అక్క. హాగో అందుకే చిన్నపిల్లలను ఎత్తుకొని సినిమాకి వచ్చిన ఓ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ను వెనుకకు పంపిండ్రు. చిన్నపిల్లలను ఎత్తుకొని సినిమాకు వచ్చుడేందమ్మా, మంది ఎక్కువైతే ఏం జరుగుతుందో తెలియదా అన్నట్టు బెదిరించి ఇంటికి బొమ్మనేలో కొట్టిండ్రట. హాగో ఎట్లా గులుక్కుంటా పోతుర్రో చూడండి. నీ సినిమా మొక్కం అంగడి పోను సంకన చిన్న పిల్లనే వేసుకొని వచ్చినావా? కొద్దిగా బుద్ధి లేదా? వారం 10 రోజులు అయితే టీవీలకే వస్తున్న సినిమా. అంతగానో ఫస్ట్ షో చూడాలనుకుంటే ఇంటికాడనే చిన్న పాపని ఎవరికన్నా అప్పచెప్పి రావాలి. అంతేగాని ఇట్లా ఎత్తుకొని వస్తే మొత్తుకునే కథ అవుతుందని తెలియదా? ఏం మనుషులమ్మా, కొద్దిగా కూడా ఆలోచన లేకుంటే చేస్తున్నారు అని తిడుతున్నారు ఈ వీడియో చూసిన జనాలు కూడా. సుషరానులా నేను అట్కృష్ణ ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంక నీ ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.